తేజ కిచెన్‌కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను టమాటాతో అసలు ఏంటంటే టమాటాల రేటు తగ్గిపోయాయి. ఏం చేద్దామా అసలు టమాటాలతోని వెరైటీ వంటలు చేద్దామా అని అనుకున్నప్పుడు నాకైతే ఈ థాట్ వచ్చింది. టమాటా పలావ్ చాలా బాగుంది. చాలా టేస్ట్‌గా ఉంది. చూస్తూనే నోరూరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకోవాలని అనుకుంటున్నారా టమాటా పలావ్‌ను? మీరు ఇది టేస్ట్ చేయాలంటే మరి ఆహ్, మీరు ఈ టమాటా పలావ్‌ను చూడాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఒక 4 టమాటాలు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత చూసారా, మంచి టమాటాలు దూరగా ఉన్న టమాటాలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక గంజు తీసుకొని ఇందులో ఈ 4 టమాటాలు అయితే వేసేసుకొని ఇందులో వాటర్ అయితే నింపుకుందాం. మంచి వాటర్ పోసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని వీటినన్నిటిని మంచిగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసైతే చూద్దాము ఉడికినాయో లేదో. వావ్, మన టమాటాలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేద్దాం. ఇందులో వాటర్ మొత్తము వంపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీరైతే ఈ టమాటాలు వంపుకున్న తర్వాత ఈ విధంగా అవుతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని ఇలా గుజ్జులాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే టమాటాలో వాటర్ ఉంటుంది కదా, అందుకోసమని. ఒక గంజు పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ నెయ్యి 2 వేసుకోవాలి. వేసుకొని తర్వాత యాలకులు, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలా బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి. చేసుకోవడం చాలా ఈజీ టమాటా పలావు. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను మీడియంగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. దానిని మంచిగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం మర్చిపోయాను, మీరు ముందే నెయ్యి వేసుకోండి. తర్వాత ఇవి దూరగా వేయించుకోవాలి. కొంచెం దూరగా వేగాలి. ఎందుకోసం అంటే బాగుంటుంది దూరగా వేయించుకోవడం వలన. ఇవి టమాటా పలావ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇంకా వేగుతూనే ఉండాలి. ఆ విధంగానైతే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనైతే టమాటా గుజ్జు ఉంది కదా, దీన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఉడికిన టమాటా గుజ్జు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం ఉడికించాల్సిన అవసరం లేదు. ఇందులో ఏమేమి కావాలో అవన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా గుజ్జులో ఒక స్పూన్నర కారం అయితే వేసుకోవాలి. ఎందుకంటే టమాటాలో మనకు పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది. అందుకోసమని ఒక స్పూన్నర కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. స్పూన్ ధనియా పౌడరు. తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకొని తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఈ అన్నిటిని మంచిగా కలుపుకుందాము. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇంకా వేసేటివి ఉన్నాయి.
చూస్తూ ఉండండి. ఇంకా వేయడమే తర్వాయి. ఇలా వేసిన తర్వాత ఇందులో మనము పసుపు వేసుకోవడం మర్చిపోయాము. పసుపు కూడా వేయాలి. నేను వాటర్ వేస్తున్నాను. వాటర్ అయితే ఒక గ్లాసున్నర బియ్యానికి 2 గ్లాసుల పావు వాటర్ అయితే తీసుకున్నాను. అంటే గ్లాసుకు గ్లాసున్నర వాటర్ తీసుకొని పోసేసుకోవాలి. ఇది టమాటా గుజ్జు ఉంది కదా, ఇందులో కూడా వాటర్ పోసుకొని అలా పోసేసుకుందాము. ఇలా మొత్తం వాటర్ పోసుకున్న తర్వాత మనం ఇందులోనైతే సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ తగినంత వేసుకోవాలి, ఒకటేసారి వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసుకొని కూడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఎందుకోసం అంటే సాల్ట్ కలవకుంటే మంచిగా పలావ్ అనేది టేస్ట్ రాదు. కొంచెం పసుపు అయితే వేసేసాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్నైతే మూత పెట్టుకొని మంచిగా ఎసరు రావాలి. ఆ విధంగానైతే ఉడికించుకుందాం. మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు బియ్యం అయితే మంచిగా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఆ తర్వాత వాటర్ పోసుకొని ఒక పావుగంట సేపు అయితే నాననియాలి. బియ్యం పావుగంట సేపు నానితే సరిపోతుంది. బియ్యం అనేవి మీరు బాస్మతి రైస్ అయినా సరే, మామూలు రైస్ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడే ఎసరైతే వచ్చింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బియ్యం ఉన్నది కదా, బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. బియ్యంలోని వాటర్ని వంపేసుకొని ఇలా గరిటెతోని బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. చూసారా ఏ విధంగా కలుస్తున్నదో? ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఈ టైంలో నేనైతే ఒక సాంగ్ పాడి వినిపిస్తాను. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లకిలా పడ్డాదమ్మో, ఎన్నులొచ్చి రేలు పులే ఎండి గిన్నెలయ్యేనమ్మో, కొంగుదటు అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే, ఓరయ్యో రవయ్యో ఆగడాల పిల్లోడా నా సొగ్గాడా, మిగడంత నీదేలేరా బుల్లోడా, ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లకిలా పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రేలు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో, కొంగు చటు అందాలని పేరంటాలే చేస్తుంటే, ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు, ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు. ఇలా సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చూసారా, ఉడికిపోయింది. మన అన్నము మంచిగా పొడి పొడిలాడుతూ మంచిగా అయింది. ఇంతేనండి. మీకు పలావ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అలా తీసేయాలి. ఎందుకంటే మంచిగా మసాలాన్ని పడతాయి కాబట్టి. ఈ విధంగా మీకు బాగా నచ్చిందని అనుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.